ఇతరులు దేవుడిని నమ్మని వారు ఏమంటారంటే మనల్ని, నీ దేవుడు ఏమాయము, వాడు నిత్యము నాతో అనుచుండగా. నీ దేవుడు ఏమైపోయాడు, ఎక్కడున్నాడు, నేను పట్టించుకోడా, ఒకవేళ నీ దేవుడు నిద్రపోతున్నాడా అని మనల్ని దూషిస్తూ ఉంటారంట. అలాగే మన నిత్య జీవితంలో కూడా మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు దుష్టులు చూసి, అన్ని జనులు చూసి హేళన చేస్తారు, నవ్వుతారు. అప్పుడు మనకేమనిపించింది అంటే, దేవుడా అసలు ఉన్నావా లేవా, ఉంటే మాకు కష్టాలు ఏంటి అని అనుకుంటాం మనసులో. పైకి అనకపోయినా కానీ మనసులో కన్ఫామ్గా ఈ మాట అనుకుంటాం, దేవుడా ఒకసారి కరుణించు, వాళ్ళ ముందు నన్ను హేళన చేస్తున్నావా అని అనుకుంటాము. కానీ మన దేవుడు చూస్తూ ఉండి నవ్వుకునే దేవుడు అయితే కాదు. మన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని నిత్యము చూస్తూ ఉండే దేవుడు. మన దేవుడు మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. మనం ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఆనందించే దేవుడు మన దేవుడు కాదు అని మాట రూపంలో చెప్పే విధంగా కాదు. మనం వాక్యంలో చూసుకున్నాం, మన దేవుడు ఎలాంటి వారంటే, మనం కష్టాల్లో ఉంటే అలా నార్మల్గా చూస్తూ ఉండే దేవుడు కాదు. మన దేవుడు ఎల్లప్పుడూ మన తోడుగా ఉండే దేవుడు. వాళ్ళు ఆ మాట అన్నప్పుడు, మీ దేవుడు ఏమయ్యా అని అన్నప్పుడే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకే మన విశ్వాసం. వాళ్ళు ఆ మాట అన్నారంటే మనకు కొద్దిగా ఉత్సాహం రావాలి, మనకి ఒక గుర్తింపు రావాలి. ఓకే అన్ని జనులు అన్నారంటే నేను విశ్వాసమే, నేను దేవుడిని నమ్ముకున్నవాడిని కాబట్టి వాళ్ళు ఆ మాట అన్నారు. నీ దేవుడు ఏమో ఇప్పుడు అన్నాడంటే మనం విమర్శించుకోవాలి, మనం మనసులో అనుకోవాలి, ఓకే మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మనం విశ్వాసమే, అమ్మాయి నేను విశ్వాసమే, వాళ్ళు గుర్తించేది అని ఫస్ట్ మనం మనసులో అనుకోవాలి. రెండోది ఏంటంటే మనకి నిరీక్షణ రావాలి. మన కష్టాలు ఉంటే అసలు దేవుడు మనం పట్టించుకుంటాడా లేదా. ఒకవేళ పట్టించుకుంటే బైబిల్లో ఎవరు పట్టించుకున్నాడు, ఎవరు తోడుగా ఉన్నాడు, వదిలేస్తాడా లేకపోతే ఏంటని మనం బైబిల్లో చూసుకుంటే, మొదటి ఆదికాండంలో యోసేపుని దేవుడు వదిలిపెట్టలేదు. యోసేపుని అన్నదమ్ములే గొంతులో పడేస్తారనమాట. ఎందుకంటే అసూయతో అన్నదమ్ములే వాళ్ళ నాన్న బాగా యోసేపుని చూసుకుంటున్నాడని కక్షతో అసూయతో యోసేపు మీద పగ పెట్టుకొని గొంతులో పడేస్తాడు. దేవుడు యోసేపుని వదిలేసాడంటారా? ఎన్నటికీ వదిలేడు దేవుడు. యోసేపును చూస్తా ఉన్నాడు దేవుడు, కాచి కాపాడుతూ ఉన్నాడు, వదిలిపెట్టే దేవుడు కాదు యోసేపును. యోసేపును అమ్మేశారు కూడా అదే టైంలో. ఎక్కడ అమ్మేశారంటే ఆదికాండంలో 37వ అధ్యాయంలో యోసేపును అమ్మేస్తారు. ఐగుప్తునకు అమ్మేశారట యోసేపును. అయినా దేవుడు చూస్తూ ఉండే దేవుడా, వదిలిపెట్టేసే దేవుడా కాదు. దేవుడు ఎల్లప్పుడూ యోసేపును ఆశీర్వదించి పైకి తీసుకెళ్లే దేవుడే. ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు యోసేపును. అట్లాగే న్యాయాధిపతులు చూసుకుంటే సంసోను ఉన్నాడు. సంసోను కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు. కళ్ళు పీకేశాడు సంసోనికి. దేవునికి ఇష్టడు సంసోను అంటే. ఎన్నో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయించుకున్నాడు సంసోను చేత. అలాంటి సంసోను కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. సంసోను వేడుకుంటాడనమాట. న్యాయాధిపతుల్లోనే 16వ అధ్యాయం 28వ అధ్యాయంలో చూసుకుంటే సంసోను వేడుకుంటాడు, దేవా ఒక్కసారి నన్ను కరుణించుము, ఒక్కసారి నా మనవి ఆలకించుము అని న్యాయాధిపతుల్లో సంసోను వేడుకుంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలేయలేదు. న్యాయాధిపతులు చూసుకుంటే సంసోను వేడుకుంటే ఆ బలాన్ని ఇచ్చే దేవుడు వదిలిపెట్టలేదు సంసోను. అలాగే దానియేలులో కూడా అంతే.
నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోని ఇబ్బంది పెట్టాడు. పూజించండి, మా ప్రతిమకు దండం పెట్టండి అని అన్నప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో దండం పెట్టలేదు. దేవుడు దేవుడి పిల్లలను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రస్తుతానికి అలా ఉన్నా అనిపించినా కానీ దేవుడు మనం విడిచిపెట్టడు. అది ఒక్కటి మనం తెలుసుకోవాలి. దానియేలులో 3వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే ఒకవేళ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు అని వాళ్ళు నిశ్చయంగా చెబుతారు. మనకి ఆ నమ్మకం రావాలి. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరెవరిని దేవుడు వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టడం మనల్ని నిశ్చయంగా మనం చూసుకుంటా, మనం కాచి కాపాడతాడు. ఇబ్బంది పెట్టినా కానీ మనం వదిలిపెట్టడాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే యోబు విషయంలో కూడా చాలా ఇబ్బందులు, హెల్త్ బాగాక వాళ్ళ భార్య అనేది విడిచిపెట్టేసే దేవుడు పట్టించుకోవట్లేదు అని యోబు అంటాడు. పట్టించుకోకపోయినా కానీ ఆయన నా దేవుడు అని సాక్ష్యం ఇస్తాడు. అట్లాగే మనం కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. అన్ని చదువులు ఎన్నైనా ఉంటాయి. ఏమైపోయాడు దేవుడు, నిద్రపోతున్నాడా, అసలు ఉన్నాడా లేడా అని మనకు అన్నప్పుడు మనం ధైర్యం కలిగి ఉండాలి. అట్లాగే మనం ఏలియా విషయంలో చూసుకుంటే అసలు మన దేవుడు నిద్రపోతున్నాడా, వేరే దేవుడు నిద్రపోతున్నాడా అని మనం బైబిల్లో మనకి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే 1వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 36వ వచనంలో ఏలియా గురించి ఒకసారి చెప్పండి. 1వ రాజులు 18వ అధ్యాయం 18:27 వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయి ధ్యానము చేయించున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో. ఓకే చూద్దాం అని ఎవరన్నాడండి? ఏది అంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? అన్య జనులతో అంటున్నాడు. పద్దాక అన్ని జనులు మనం అంటాం కాదు. బైబిల్లో ఒక ఆయన చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ 1వ రాజు 18వ అధ్యాయంలో ఏరియా అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు? అసలు మీ దేవుడు గొప్పడా, మా దేవుడు గొప్పడా విషయం అన్నమాట ఇక్కడ టాపిక్. అక్కడ ఏరియా అంటున్నాడు. అసలు మీ దేవుడు ఉన్నాడా, నిద్రపోతున్నాడేమో చూడండి అని మన ఏరియా, మన పక్షంగా ఉన్న ఏరియా, మన దేవుడిని నమ్ముకున్న ఏరియా ఇక్కడ అనుకున్నాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో అని నిద్రపోతూ ఒకవేళ లేవవలసి ఉన్నదేమో అని అపహాసం చేస్తున్నాడు. ఏరియా అంటున్నాడు. అక్కడ అగ్నిగుండాన్ని దించాడు అన్నమాట దేవుడు. ఏరియా ప్రార్థన చేయగా అగ్నిగుండాన్నే దించాడు. వెనక్కి తిరిగితే 1వ రాజులు 18:38 చూద్దాం. ఏరియా ప్రార్థించుకుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువుల కట్టెలను, రాళ్ళను, బుద్ధిని దహించి కందక మందను, నీళ్లను ఆరిపోజేసాడు. ప్రార్థన అనుకున్న శక్తి ఏంటంటే దేవుడు మనకున్నాడు. మనం ప్రార్థిస్తే దేవుడు కన్ఫామ్గా వింటాడు అని ఇక్కడ మనకు తెలుస్తుంది.